హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇండియాకి ట్రంప్ షాక్ ఇచ్చారని చెప్పచ్చు. 25% టారిఫ్, 19-20 అలా అనుకున్నాం కదా. సో 25% టారిఫ్ అంతలా వేయడానికి కారణం ఏంటి? ట్రంప్ చేసిన హాట్ కామెంట్స్ ఏంటి? దీని ఇంపాక్ట్ సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? ట్రేడర్ల పరిస్థితి ఏంటి? సో నిఫ్టీ త్వరలో 24K వైపు వెళ్తుందా లేదా? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Q1 అప్డేట్లో భాగంగా M&M, హుందాయ్, టాటా స్టీల్ యొక్క Q1 డిస్కస్ చేద్దాం. సో రిలయన్స్ జియో వాళ్ళు సో IPO ద్వారా మార్కెట్లోకి మళ్ళీ ఏంటంటే రాబోతున్నారనమాట. సో రిలయన్స్ జియో IPOకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. KEC ఇంటర్నేషనల్కి సంబంధించిన న్యూస్, KPIT టెక్నాలజీకి సంబంధించిన Q1, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో విధిగా మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మన నిఫ్టీ గురించి చూసే ముందు సో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సో US ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ట్రంప్. సో ఏంటంటే టారిఫ్ అనేది మన కంట్రీ మీద తగ్గిస్తారనుకున్నాం, ఫ్రెండ్లీ అని చెప్పి, అది ఇది అని చెప్పి సో 25% టారిఫ్ అనేది విధించడం అనేది జరిగింది. సో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. నేను చార్ట్లోకి వెళ్ళి చెప్తాను. నేను నెగిటివ్ అనగానే ఇంకెళ్ళి PE తీసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు, ఆగండి, చార్ట్లోకి వెళ్దాం. సో ఇంకా అప్డేట్ చూడాలి అని అంటే చూడండి, వీ హ్యావ్ ఏ మ్యాసివ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇండియా. సో అంటే చూడండి, మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, US నుంచి మనం తెచ్చుకునే ఇంపోర్ట్స్ కన్నా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. సో అయితే సో ఇండియా టు పే పెనాల్టీ ఫర్ బయింగ్ ఫ్రమ్ రష్యా, అంటే మనం రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ అదంతా కూడా కొనుక్కుంటాం కదా మేజర్గా. సో అది ట్రంప్కి కాలుతూ ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే పెనాల్టీ వేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఇలాంటి పరిస్థితి వల్ల నెగిటివ్ అని మనం చూస్తాం, కానీ లాంగ్ రన్లో ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేది మన కంట్రీ తెలుసుకుంటుంది. తద్వారా ఏంటంటే సో మన ఆల్టర్నేటివ్ వైపు ఏంటంటే మన గవర్నమెంట్ స్టెప్స్ వేయగలుగుతుంది, అందులో డౌటే లేదు. సో మనలాంటి కంట్రీతో సున్నం పెట్టుకుంటే నష్టపోయేది వాళ్ళే, అందులో భయపడాల్సిన థింగ్ ఏమీ లేదు. స్టాక్ మార్కెట్ అంటారా టెంపరీగా ఇంపాక్ట్ అవుతుంది, అంతే కదా. సో బిజినెస్లో మనం ఏదో ఒక పార్ట్నర్ మంచి అని పెట్టుకున్నాం, సో తన వల్ల ఇబ్బంది పెడుతున్నాడు, తన వల్ల మనకి నష్టం చేకూరుతూ ఉంది. కొద్దిగా కష్టమో నష్టమో ఏంటంటే తన్ను పంపించేయటమో మనం వెళ్ళిపోవటమో. సో ఫ్రెండ్లీగా వెళ్ళిపోయి మనం ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటే టెంపరీగా స్ట్రగుల్ అయినా లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది కదా. సో అట్లాగేంటంటే సో వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, సో ఫ్రెండ్లీగానే మన వాళ్ళు చేయాల్సింది చేస్తారు. సో ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. సో కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ టెంపరీగా స్టాక్ మార్కెట్కి గండి కొట్టే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఎందుకంటే సో మనం 19% అలాంటి డిస్కషను, నెగోషియేషన్ అనుకున్నాం, కానీ ట్రంప్ తెలుసు కదా, సో పేరులోనే ఉంది కదా, సో కంపు చేయడానికి రెడీగా ఎప్పుడు ఉంటాడు తను. సో ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు స్క్రీన్ మీద నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. సో ఆల్రెడీ ఏంటంటే Q1 వీక్ ఎర్నింగ్స్ వల్ల ఏంటంటే నిఫ్టీలో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. మనం అనుకుంటున్నాం TCS ఎర్నింగ్ దగ్గర నుంచి డ్రాప్, మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీ, డ్రాపు, షార్ట్ కవరింగ్ ర్యాలీ, మళ్ళీ అగైన్ డ్రాపు, షార్ట్ కవరింగ్ వస్తుంది. సో షార్ట్ కవరింగ్ వచ్చింది మళ్ళీ, ఇది మనం ఊహించిందే కదా. అయితే ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఏంటంటే చాలా డౌన్లో ట్రేడ్ అవుతూ ఉంది ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ. ఎందుకనంటే ఈ ట్రంప్ చేసిన కంపు కావచ్చు. సో 24,696 అంటే చాలా డౌన్లో ఉంది కదా. సో మన నిఫ్టీ 24,855 అంటే ఈ ట్రంప్ చేసిన కంపు వల్ల గ్యాప్ డౌన్ అయింది. అయితే జాగ్రత్త, ఇనీషియల్ మూమెంట్స్లో రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేయండి మార్కెట్ని, అర్థమవుతుందా. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తున్నా. సో అండ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే టెంపరీగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది టెంపరీగా వచ్చి హైయర్ లెవెల్లో సెల్లింగ్ రావచ్చు, అర్థమవుతుందా. లేదా ఏంటంటే జనరల్గా ఏంటంటే షార్ట్ కవరింగ్ వస్తుంది కదా. జనరల్గా ఏంటంటే నేనేమనుకున్నానంటే థింగ్స్ అన్నీ బాగుంటే, మనం ఇందాక మిరాకిల్లో కూడా డిస్కస్ చేసుకున్నాము, థింగ్స్ అన్నీ బాగుంటే సో ఇక్కడ దాకా వస్తే ఈ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాము. అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక
ఈ 25,078 ఈ 24,970 ఈ పర్టికులర్ ఏరియాలో వెతుకుదాము. సో డౌన్ సైడ్కి టర్న్ అయ్యే పాసిబిలిటీ ఏరియా అంటే షార్ట్ కవరింగ్ కనుక ఇక్కడ దాకా వస్తే ఇక్కడ నుంచి గట్టిగా వెళ్తుంది అనుకున్నాం. కానీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే డైనమిక్ అని అనుకున్నాం కదా. సో అనుకున్నట్లే ట్రంప్ కంప్ చేశారు. కాబట్టి ఏంటంటే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎగబడి వెళ్ళి సెల్ చేయొద్దు. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ అని మీకే కాదు అందరికీ తెలుసు, రీటైల్ పీపుల్ అందరికీ తెలుసు. కానీ ఓపెనింగ్ వెళ్ళి సెల్ చేస్తే ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓపెనింగ్ తర్వాత డౌన్కి వెళ్తే ఓకే, కానీ బాగా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే టెంపరీగా సడన్గా స్పైక్ అయ్యి కాస్త ర్యాలీ అయ్యి మళ్ళీ దాని తర్వాత హైయర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ రేపు అబ్జర్వ్ చేద్దాం. అలాగే నా ఎడ్యుకేషనల్ వ్యూ, లెర్నింగ్ వ్యూ అనేది మీకు నేర్పించడం కోసం నేను ఎప్పుడూ కూడా ఇస్తాను. రేపు నేను అవైలబిలిటీ ఉంటాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రేపు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను లైవ్ రికార్డింగ్ జస్ట్ ఒక వీడియో బయటని ఎప్పుడు మీకు పోస్ట్ చేసినట్లే మీకు కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీలో చాలామందికి అన్నీ తెలుసు కదా, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తూనే ఉంటుంటారు కదా. మనం ఈ ఫాల్ని 25,100 దగ్గర ఉన్నప్పుడు 150 అలా ఉన్నప్పుడే మనం 24,707ని మనం ప్రెడిక్ట్ చేయగలిగాము. ఎందుకంటే 25ని వాళ్ళు బ్రేక్ చేయబోతున్నారు. అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ 25Kని బ్రేక్ చేసి 24,707 వైపు వెళ్తారనేది ముందు పసిగట్టాం. అలాగే 24,707 బ్రేక్ అయిన తర్వాత షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ గురించి మాట్లాడాం. మనం అనుకున్నట్లే షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. సో అయితే ఏంటంటే వీరు ఆల్రెడీ షార్ట్ కవరింగ్లో ఉన్నారు కాబట్టి గ్యాప్ డౌన్ అయినప్పుడు టెంపరీగా ఏంటంటే బౌన్స్ రావచ్చు. కాస్త ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి నాకు, అలాగే మార్కెట్కి. సో దాని తర్వాత నా వ్యూ అనేది మీకు అప్డేట్ ఇస్తాను. సో ఏదైనా కానీ ఇలా షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే ఎక్కడి నుంచి డిప్ అయ్యేది బాగుండేది. సో అలా కాకుండా రేపు గ్యాప్ డౌన్ అయితే ఏంటంటే వోల్టాలిటీ అనిశ్చితతో ఏంటంటే పైకి కిందకి వెళ్తా ట్రేడర్స్ని ఇబ్బంది పడేలాగా వాళ్ళ స్టాప్ లాస్ని బోత్ సైడ్ హిట్ చేసేలాగా ఉంటుంది రేపటి మార్కెట్. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అట్లీస్ట్ 40-45 మినిట్స్ మార్కెట్ని వదిలేసి అబ్జర్వ్ చేయండి అంటాను. కొంపలేం మునిగిపోవట్లేదు కదా. సో మన నెత్తిన ఎవరు కూర్చోలేదు కదా 9:15కి ఆర్డర్ పెట్టమని, అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డైనమిక్గా ఇవ్వాల్సిన అప్డేట్ని నేను ఇస్తాను. ఓవరాల్గా ట్రెండ్ డౌనే అయినా ఈ షార్ట్ కవరింగ్ జరుగుతున్నప్పుడు బ్యాడ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఆ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ ఏరియా దాకా తీసుకొస్తారా, లేకపోతే సో దొరికిందిగా ట్రంప్ ఛాన్స్, ఇక బ్యాడ్ న్యూసే కదా. కాబట్టి ఫర్దర్గా డౌన్కి 24 వైపు K వైపు ఎగబడి ఫాస్ట్గా వెళ్తారా అది చూడాలి. చూడండి మేడం, సార్ టెంపరీగా బౌన్స్లు వచ్చినా రాకపోయినా డౌన్ ట్రెండే కాబట్టి ఓవరాల్గా 24K వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో అన్లెస్ అంటే ఏదైనా మంచి కంపెనీ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ ఏదైనా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తే తప్ప సో మార్కెట్లో ఏంటంటే 24K వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళటం వేరు, వైపు వెళ్ళటం వేరు. విజయవాడ వైపు వెళ్ళటం వేరు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటం వేరు. కాబట్టి ఓడింగ్ జాగ్రత్త. నేను PE తీసుకున్నాను, నువ్వు 24K అన్నావు కాబట్టి నేను వెళ్ళి PE తీసుకున్నాను. అంతగా నిజంగా నా మాటినే అంత ప్రబుద్ధులైతే ఆప్షన్ ట్రేడింగ్ వదిలేయండి, అది వినరు కదా. అర్థమవుతుందా? అది ఈక్విటీ మీద ఫోకస్ చేయాలి. ఈక్విటీ స్వింగ్ ట్రేడ్ ఇలా డౌన్ ట్రెండ్ ఇలాంటి వాటిని ఏంటంటే బాగా నాలెడ్జ్ ఉంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ అవి దమ్ముంటే అటువైపు అడిగేయాలి బాగా నేర్చుకొని. అంతేగాని ఈ CEP గోలతో మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా దెబ్బతింటారు, అందులో డౌటే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ ఒకటి వేసుకోండి అని చెప్తాను. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆల్రెడీ మీలో చాలామంది ఉండే ఉంటారు, కొత్త సబ్స్క్రైబర్స్ అయితే తెలిసి ఉండకపోవచ్చు. మీరు చూస్తున్న వీడియో కదా డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అయితే సో మీకు మార్కెట్లో లైవ్లో ఏదైనా నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎట్లాంటి అప్డేట్స్, టర్నింగ్స్ ఎట్లాంటి ఏదైనా ఉంటే కాన్సెప్ట్స్ మీకు నేర్పించే విధంగా మీకు అర్థమయ్యేటట్లు అక్కడ కాన్సెప్ట్ నేర్పిస్తాను. మళ్ళీ దాన్ని చూసి ఎగబడి ట్రేడ్ చేశారు, ఎగబట్టమే ఇక రెండో పని లేదు మనకి. ఎప్పుడైనా కానీ ఒక 6 months చూడండి, నేర్చుకోండి. దాని తర్వాత ఏంటంటే కాస్త ఓవరాల్గా పేపర్ మీద వర్కౌట్ చేసి దాని తర్వాత 1 by 1 ట్రేడ్ స్లోగా వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ ఎవరో ఇచ్చారు దాన్ని బట్టి నేను బై సెల్ చేస్తాను అని అంటే నష్టపోతారు. అర్థమవుతుందా? నేను అక్కడ మీకు ప్రతి పాయింట్లో వీడియోలో చెప్తున్న విధానం ఏంటంటే మీ పర్సెప్షన్ని పెంచడానికి, మీ సెన్స్ని పెంచడానికి. అంతేగాని నేనేదో చెప్పాను అక్కడ దాకా వెళ్ళింది చూడండి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నాకు కొత్త ఏం కాదు కదా. మన ఛానల్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, 5-6 years నుంచి ఉంది. నేను కొత్తగా ప్రూవ్ చేసుకునేదే ఉంది.
సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మార్కెట్ మూవ్ని 60 to 70% ఆఫ్ ది టైమ్స్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాము. 100% ఎవరి వల్ల కాదు కదా. కాబట్టి ఏంటంటే స్టిల్ ఏంటంటే నేను నిజంగా చెప్పాలంటే నాకు బోరింగ్గా ఉంది మార్కెట్. ఎందుకంటే ఎక్కడ ఆగాలో తెలుస్తుంది, ఎక్కడ చేయాలో తెలుసు, ఎక్కడ వెళ్ళాలో అంతా అర్థమైనప్పుడు ఏంటంటే దాంట్లో ఇంకా ఫర్దర్గా కొత్తదనం ఏం కనిపించట్లేదు నాకు. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా వేరే ఫీల్డ్ ఏదైనా చూద్దామా మనం, అట్లా అనిపిస్తుంది అనమాట. అది కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి అని చెప్తాను. అలాగే M&M యొక్క Q1 అప్డేటు, రెవెన్యూ 26% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మంచిగా పోస్ట్ చేశారు. అలాగే ప్యాట్ 32% మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది M&M అని చెప్పచ్చు. చూడండి అలాగే KPIT టెక్నాలజీస్ రెవెన్యూ 12% పెరిగింది, కానీ నెట్ ప్రాఫిట్ 15% డిక్లైన్ అయింది. సింగిల్ క్వార్టర్ ఏదో ప్రాఫిట్ స్లైట్గా డిక్లైన్ అయింది, దాని పెద్దగా నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. సో KPIT టెక్ ఈ ప్రాఫిట్ డిక్లైన్ వల్ల ఏదైనా బాగా ఇప్పుడున్న నిఫ్టీ డౌన్ కానీ ఐటీ కొన్న ఇష్యూస్ వల్ల కానీ KPIT టెక్ పడితే కనుక దాని లెవెల్ని నేను బోతత్వం వేసి చూస్తాను. సో చాలాసార్లు మీకు మనం డిస్కస్ చేసుకున్నాం. గతంలో కూడా మనం ఈ కంపెనీ యొక్క డేటాని 10 years డేటాని చార్ట్ లెవెల్స్ని మనం స్టడీ చేసాము, క్లోజ్గా చూసాము. మీ అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో మన సబ్స్క్రైబర్స్ కోసం మరొకసారి KPIT చార్ట్ని భవిష్యత్తులో చెప్పడం అనేది జరుగుతుంది. కమింగ్ ఈ వీడియోలో సరిపోదు, కానీ రేపు ఎల్లుండి మనం చార్ట్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హుందాయికి సంబంధించి రెవెన్యూ 5% డిక్లైన్ ఉంది, నెట్ ప్రాఫిట్ 8% డిక్లైన్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి. చూడండి అలాగే KEC ఇంటర్నేషనల్కి సంబంధించి 1509 crores న్యూ ఆర్డర్ వచ్చిందంట. సో చూద్దాం. సో అది అది KEC ఇంటర్నేషనల్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు, సో మీరు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ఇచ్చాను. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. సో అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే యాప్ అవన్నీ కూడా బాగుంటాయి. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది జెరోదా యాప్. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే ఏదైనా వెబినార్లు కానీ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ పాస్ చేస్తే మీకు కూడా తెలియజెప్. చూడండి అలాగే టాటా స్టీల్ యొక్క ఎర్నింగ్స్. సో మనకి ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ అయితే కనుక 116% పెరిగింది. సో ఎర్లియర్గా లాస్ట్ ఇయర్ 960 crore అయితే ఇప్పుడు 2078 crores అనమాట. అలాగే ఏంటంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 3% డౌన్ అయింది. సో అది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్గా మనం చూడండి. అలాగే ఏంటంటే రిలయన్స్ జియో వాళ్ళు ఏంటంటే సో IPO ద్వారా మార్కెట్లోకి రాబోతున్నారనమాట. ఫండ్ రైజింగ్కి వాళ్ళు వస్తున్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. సో సూనర్ ఏంటంటే మనకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. దాంతో వాల్యుయేషన్ ఏంటి ఎలా కోడ్ చేస్తున్నారు, ప్రైస్ బ్యాండ్ అలాంటి అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో. చూడండి బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మీరు లైక్ చేయడం మర్చిపోయి ఉంటే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డౌన్ ట్రెండే నడుస్తుంది. అయితే ఈ అప్డేట్ వల్ల గ్యాప్ డౌన్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా స్పైక్స్ అవుతుంది మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక గ్యాప్ డౌన్ అయ్యి కిందకి డిప్ అయింది అనుకోండి. సో ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, టెంపరీ బౌన్స్ అయితే వస్తుంది. టెంపరీ బౌన్స్ వస్తుందంటే మీరు వెళ్ళి బై చేశారు. ట్రెండ్ డౌన్ అయినప్పుడు మనం టెంపరీ బౌన్స్ని చూస్తుండాలి. సో 55,776 55,464కి వెళ్ళింది అనుకోండి మార్కెట్. గ్యాప్ డౌన్ అయ్యి ఎక్కడన్నా ఓపెన్ అవ్వనండి, ఇది డౌన్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ టెంపరీ బౌన్స్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నేను మీకు అప్డేట్ టెలిగ్రామ్ గ్రూప్లో వీడియో బయట ద్వారా కాన్సెప్ట్ నేర్పిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. అదనమాట. సో కథ ఓవరాల్గా ట్రంప్ కంపు చేశారని చెప్పి అర్థమవుతూ ఉంది మనకి. గిఫ్ట్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది అది. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో హాయిగా తినేసి ఉంటే హాయిగా పడుకోండి, తినకపోతే తిని పడుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.